హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రిషిస్ కిచెన్ అండ్ హెల్త్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మనకి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు, ఒంట్లో బాగోలేనప్పుడు, నోటికి చప్పగా ఉన్నప్పుడు వేడి వేడి అన్నంలో ఇలా ఎల్లిపాయ కారం వేసుకొని దాంట్లో నెయ్యి వేసుకొని తింటే ఆ రుచే వేరు, అద్భుతంగా ఉంటుంది. వెల్లుల్లి తీసుకోవడం వల్ల దగ్గు జలుబు రాకుండా ఉంటాయి. ముందుగా రోలుని క్లీన్ చేసుకొని దాంట్లోకి 2 టీ స్పూన్ల జీలకర్ర వేసుకొని కచ్చా బచ్చాగా అంటే ఇలా లైట్గా దంచుకుంటే సరిపోతుంది. దీంట్లోకి 1.5 టేబుల్ స్పూన్ల వరకు కారపొడి వేసుకొని 2-3 సార్లు దంచుకోవాలి. ఇలా దంచుకున్న తర్వాత 20 నుంచి 25 వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకొనైనా వేసుకోవచ్చు, పొట్టు లేకుండా అయినా వేసుకోవచ్చు. అది మీ ఇష్టం అండి. ఎలా చేసినా ఇది రుచిగా ఉంటుంది. మరీ మెత్తటి పేస్ట్లా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా ఉన్నట్టు నూరుకోవాలి. మధ్య మధ్యలో స్పూన్ తోటి ఇలా తిప్పుకుంటూ మళ్ళీ 2-3 సార్లు ఇలా దంచుకోవాలి. ఇలా దంచుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ మనం కారాన్ని బట్టి ఉప్పుని అడ్జస్ట్ చేసుకోవాలి. ఎక్కువ వేసినా తక్కువ వేసినా టేస్ట్ అనేది అంతగా బాగోదండి. సో రుచికి తగినంత ఉప్పు మాత్రం వేసుకుంటే ఎల్లిపాయ కారం టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా 2-3 సార్లు దంచుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీ వంతు సపోర్ట్ని మన ఛానల్కి తప్పకుండా ఇవ్వండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మందపాటి గిన్నె పెట్టుకొని దాంట్లోకి 3 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ ఆవాలు, 4 మధ్యలోకి దంచుకున్న వెల్లుల్లి, 2 మధ్యలోకి తుంచుకున్న ఎండుమిరపకాయలు, 6 మెంతులు, 1/4 టీ స్పూన్ మినపప్పు వేసుకొని లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు దోరగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని మరొక నిమిషం పాటు వేగనిచ్చి మనం రెడీ చేసి పెట్టుకున్న ఎల్లిపాయ కారం వేసుకొని ఆయిల్లో కలిసిపోయే విధంగా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మనకి ఎల్లిపాయ కారం రెడీ. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు, నోరు చప్పగా అనిపించినప్పుడు దీన్ని తిని చూడండి, మీకు ఎంతగానో నచ్చుతుంది. వేడి వేడి అన్నంలో మనం రెడీ చేసుకున్న ఎల్లిపాయ కారం కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్టే వేరండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలా చూసి అలా వెళ్ళక వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ బటన్ పైన క్లిక్ చేస్తే మేము పెట్టే నోటిఫికేషన్స్ మీకు వస్తాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.